హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి చూడండి, ఇలా డైలీ మీరు డే బై డే అన్న తాగండి. డ్రై ఫ్రూట్స్ మొత్తం జీడిపప్పు, బాదం, కిస్మిస్, పంప్కిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, ఫ్లాక్ సీడ్స్, చియా సీడ్స్ ఇవన్నీ కూడా ముందు రోజు నైటే నానబెట్టుకొని వీటిని మీరు డే బై డే అన్నా కానీ తీసుకోవడానికి ట్రై చేయండి. హెల్త్కి చాలా మంచిది. అండ్ ఎట్ ది సేమ్ టైం బాదం పప్పు ఏంటంటే హెయిర్ గ్రోత్కి చాలా మంచిదన్నమాట. బాదం పప్పు నానబెట్టుకొని మీరు అలానే వేసుకోవచ్చు. లేదు మేము తినము, ఆ పైన తోలంతా తినము అనుకుంటే కూడా తీసేసుకోవచ్చు. సో ఇలా డే బై డే తాగటం వల్ల హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. అండ్ ఎట్ ది సేమ్ టైం మనం వీటిని చిన్నపిల్లలకు కూడా ఇవ్వచ్చు. మరీ ఎక్కువ క్వాంటిటీలో ఇవ్వకపోయినా తక్కువ క్వాంటిటీలో కూడా వాళ్ళకి ఇవ్వచ్చు అనమాట. సో ఇవన్నీ నేను మిక్స్ చేసిన తర్వాత స్మూతీ ఎలా ఉంటుందో మీకు చూపించేస్తాను. వీటితో పాటు మనకి స్వీట్ కోసం ఏంటంటే మీరు ఖర్జూరాలని సీడ్స్ ఉన్నాయి తీసుకోండి. సీడ్స్ లేనివి బాగా షైనింగ్గా ఉన్నాయి అలాంటివి వాడకండి. సీడ్స్ ఉన్నాయి తీసుకొని మంచిగా దాని లోపల ఉన్న సీడ్ని తీసేసి వాటిని శుభ్రంగా వేసేసుకోండి. అండ్ బాదం పప్పుకి నేనైతే స్కిన్ తీసేస్తున్నా, ఒక్కోసారి స్కిన్ తీసేసిన, ఒక్కోసారి ఉంచుతున్నా. ఇవన్నీ వేసుకున్న తర్వాత చూడండి ఇలా వచ్చేసింది. దీంట్లో మీరు యాపిల్ కానీ బనానా కానీ యాడ్ చేసుకోవచ్చు, మీ ఇష్టం అది. ఇలా చేసిన తర్వాత దీని అంతటిని ఒక గ్లాసులోకి తీసుకొని ఖర్జూరాలు మీరు గ్రైండ్ చేసేటప్పుడైనా వేసుకోవచ్చు, లేదు తర్వాత అయినా వేసుకోవచ్చు. నేను గ్రైండ్ చేసేటప్పుడు ఒకటి తర్వాత ఒకటి అలా వేసుకుంటున్నా. సో ఇదంతటిని ఒక గ్లాసులోకి తీసుకుంటున్నా. మనం నానబెట్టిన వాటరే అందులోకి వేసుకోవచ్చు, ఎందుకంటే ఫ్లాక్ సీడ్స్కి అవన్నీ కూడా వాటర్ ఉంటాయి కదా. మొత్తం నేను అవే వేసుకుంటున్నా. ఇంకా తర్వాత ఎక్స్ట్రా వాటర్ ఏమి యాడ్ చేయను. ఒకసారి ముందు కడిగి పెట్టేసి నానబెట్టేసుకోండి నానబెట్టేటప్పుడే, అప్పుడు మంచిగా బాగుంటుంది అనమాట. ఇంకా నేను బాదం పప్పుని ఇలా చిన్న చిన్న పలుకులుగా చేసి అలానే ఖర్జూరాలను కూడా వేసి తీసుకుంటున్నాను. మీ ఇష్టం, ఇది ఆప్షనల్ మాత్రమే. ఇలా వేసుకొని తాగితే కొంచెం పలుకులుగా కొంచెం స్వీట్గా అలా తగులుతుంది, బాగుంటుంది కాబట్టి నేను వేసుకుంటున్నా. ఇదైతే ఆప్షనల్ అండి. ఇంకా వేసుకొని తాగేస్తున్నా. ఎంత బాగుందంటే ఇట్స్ సో ఎమ్మీ ఎమ్మీ అనమాట. డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి. హెల్త్కి హెల్త్, అలానే డ్రై ఫ్రూట్స్ తినని వాళ్ళు కూడా అన్ని ఇంగ్రీడియంట్స్ మనం తీసుకున్నట్టు అవుతుంది. ఏమైతే కొన్ని విటమిన్స్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకు కూడా ఇది చాలా చాలా ఉపయోగపడుతుంది. డెఫినెట్గా ట్రై చేయండి. చాలా చాలా ఎమ్మీగా ఉంటుంది. ఓకేనా? డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.